సో గైస్ వెల్కమ్ టు బ్లాక్ క్లోవర్ చాప్టర్ 280. నాకు తెలుసు మీరు ఈ చాప్టర్ కోసం చాలా రోజులు వెయిట్ చేశారు, అందుకనే మీ అందరి కోసం నేను ఈ వీడియో కొంచెం పెద్దగా చేయబోతున్నాను. సో మీరు లాస్ట్ వరకు చూడటం మర్చిపోమాకండి. ఇంకేం తెచ్చుకుండా లాస్ట్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన జాక్ నుంచి. తనైతే ప్రస్తుతం గోడకి అతుక్కున్నాడు అనమాట. ఇలా ఎవరు చేశారో మీ అందరు తెలిసిందే, ఈ రెండు డెవిల్స్. ఒకవేళ వీళ్ళిద్దరు ఎవరో మీకు తెలియపోతే దానికి అర్థం మీరు మన ప్రీవియస్ వీడియో చూడలేదని. సో వెంటనే వెళ్ళి ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో బ్యాక్ టు చాప్టర్. ఈ ప్యానల్ లో మీకు 2 డెవిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఒక డెవిల్ అయితే ఫైర్ మ్యాజిక్ ని యూజ్ చేయగలదు, ఇంకో డెవిల్ అయితే ఐస్ మ్యాజిక్ ని యూజ్ చేయగలదు. సో ఈ ఐస్ మ్యాజిక్ ని ఉపయోగించే మన ప్రియమైన జాక్ ని ఇలా గోడ మీద బలిలాగా అతికిచ్చేసింది. బై ద వే ఇది మొత్తం మన నాష్ కూడా చూస్తాడు దూరం నుంచి. ఇంక తనకు అర్థమైపోయింది ఈ రెండు డెవిల్స్ హై ఆర్డర్ డెవిల్స్ కాబట్టి వీళ్ళ యొక్క పవర్ ఎగ్జాక్ట్ గా డార్క్ కేడ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు. అందుకనే మనం ఇక్కడ వీళ్ళతో జాగ్రత్తగా ఫైట్ చేయాలని చెప్పి మన నాష్ అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే ఒక డెవిల్ వచ్చి నాష్ మీదకి అటాక్ చేసిద్ది. మన నాష్ అది సెన్స్ చేసి వెంటనే ఎగురుతాడు. మీరు ఇక్కడ తన రియాక్షన్ కూడా చూడొచ్చు. మన వైస్ కెప్టెన్ నాష్ ది మొత్తం చిరిగిపోయింది అనమాట. ఎందుకంటే ఆ డెవిల్ చాలా స్పీడ్ లో వచ్చింది. ఒక్క సెకండ్ లేట్ అయితే మన నాష్ అక్కడే చనిపోయేవాడు. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది గైస్, మన నాష్ ఆ డెవిల్స్ ని డార్క్ ట్రేడ్ తో పోల్చాడు. కానీ ఇక్కడ చూసుకుంటే అవి డార్క్ ట్రేడ్ కన్నా వేరే లెవెల్లో ఉన్నాయి. కానీ ఈ ఫైట్ ని ఇక్కడే ఆపేసి దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి క్యాసిల్ ని చూపిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఆ రూట్స్ మొత్తం ఆ క్యాసిల్ ని చుట్టేసాయి. పైగా అట్మాస్ఫియర్ లో ఉన్న మ్యాజికల్ మానా మొత్తాన్ని ఆ రూట్స్ అబ్జర్వ్ చేసేసుకుంటున్నాయి. ఇంకప్పుడే ఆ రూట్స్ మధ్యలో నుంచి చాలా మాన్స్టర్స్ బయటకు వస్తారు. అలానే మీరు ఇప్పుడు అందరూ భయపడమాకండి గైస్, ఇవైతే నార్మల్ డెవిల్స్ అన్నమాట. అంటే లో ర్యాంక్ డెవిల్స్. వీళ్ళు హ్యూమన్స్ కన్నా కొంచెం స్ట్రాంగ్ అంతే. పైగా మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు అన్ని డెవిల్స్ ని చూసి ఇక్కడ ఉన్న సిటిజన్స్ కూడా భయపడిపోతారు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మెరోలియానాని చూపిస్తారు అనమాట. తను అప్పుడే ఒక మ్యాజికల్ ఎనర్జీ సెన్స్ చేసిద్ది. అది ఎవరిదో కాదు, ప్రీవియస్ చాప్టర్ లో మన మెరోలియానా చంపింది కదా ఆ డెవిల్ దే అనమాట. ఇక్కడ ఈ డెవిల్ మళ్ళీ లెగిసిండు. అది చూసి మన మెరోలియానా కూడా కొంచెం షాక్ అయిపోయింది. ఎందుకంటే తను ప్రీవియస్ చాప్టర్ లో అతి పెద్ద అటాక్ చేసింది. అయినా సరే డెవిల్ చనిపోలేదు. అది చూసి మన మెరోలియానా చాలా ఎక్సైటెడ్ అయిపోయింది ఫైట్ చేయడానికి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ముగ్గురు డార్క్ ట్రేడ్ మెంబర్స్ ని చూపిస్తారు. ఇక్కడ మన జినోన్ చెప్తాడు మనం డెవిల్ యొక్క 70% పవర్ మాత్రమే ఉపయోగిస్తున్నాం, ఇలా అయితే మనం ఓడిపోతాం, మనం 100% పవర్స్ ని ఉపయోగించాలని చెప్పి వీళ్ళు ముగ్గురు ఒకేసారి 100% పవర్స్ ని ఉపయోగిస్తారు. దాంతో ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఇందాక వరకు మన డార్క్ ట్రేడ్ మెంబర్స్ ఓడిపోవడానికి వెళ్ళారు, కానీ ఇప్పుడు మనోళ్ళు డామినేట్ చేస్తున్నారు. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు మన డాంటే అతుక్కున్న జాక్ ని బయటికి తీసి మరీ కొడతాడు బ్రో, చాలా దారుణంగా. పైగా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి షార్లెట్ ఇంకా వెనక యొక్క ఫైట్ ని కూడా చూపిస్తారు. ఇక్కడ మన వెనక షార్లెట్ ని అడిగిద్ది అనమాట. ఆల్ రైట్ యు వానా కమ్ విత్ మీ అని చెప్పి తను అడిగిద్ది, కానీ ఎక్కడికి పిలుస్తుందో నాకే తెలియదు. పైగా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జినాన్ వర్సెస్ యూనో ఫైట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన యూనో కూడా సెన్స్ చేస్తాడు అనమాట. హఠాత్తుగా జినాన్ యొక్క పవర్స్ మొత్తం పెరిగిపోయాయి. ఒక రకంగా తన రీజనరేషన్ స్కిల్స్ కూడా బీభత్సంగా పెరిగిపోయాయి అనమాట. మన యూనో వేసిన బొక్క కూడా మొత్తం రికవర్ అయిపోయింది. అది చూసి మన యూనో కొంచెం కంగారు పడతాడు, వీడిని ఇప్పుడు ఎలా చంపాలని చెప్పి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన వైస్ కెప్టెన్ నెస్ట్ ని చూపిస్తారు అనమాట. తను లిటరల్లీ ఇక్కడ కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే కింద బేస్మెంట్ లో మన డాక్టర్ మోరిస్ ఇంకెక్కువ డెవిల్స్ ని పిలవడానికి ట్రై చేస్తాడు అనమాట. ఆ గేట్ లో నుంచి అసలు ఇలాగే వదిలేస్తే తను చాలా డెవిల్స్ ని పిలిచేస్తాడు. పైగా మన నాష్ వెళ్ళి ఆపుదామంటే తన ముందే 2 డెవిల్స్ ఉన్నాయి, తను ఆ ఇద్దరిని హ్యాండిల్ చేయాలి. అయితే మోరిస్ ని ఆపాలంటే ఆ ఒక్కడు రావాల్సిందే అని చెప్పి తను అంటాడు. పైగా దీని తర్వాత ప్యానల్ కూడా మీరు చూసుకోవచ్చు మన కెప్టెన్ నాష్ అయితే ప్లూంబీ అని చెప్పి ఒక డెవిల్ ని పిలుస్తాడు. ఇంకా తను చెప్తాడు ప్లీజ్ నువ్వు నాతోనే ఉండని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన జినోన్ వర్సెస్ యూనో ఫైట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన జినోన్ చెప్తాడు నువ్వు కావాలన్నా ఈ క్యాసిల్ లో నుంచి పారిపోలేవని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన యూనోకి అయితే ఏం అర్థం కాదు, అసలు వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మన యూనో అనుకుంటాడు. కానీ గైస్ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి క్లోవర్ కింగ్డమ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. హఠాత్తుగా ఆకాశంలో చాలా మబ్బులైతే వచ్చేసాయి. ఇవి మన క్లోవర్ కింగ్డమ్ ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే ఆ మబ్బుల లోపల నుంచి ఒక పెద్ద డీమన్ బయటకు వచ్చింది బ్రో. అది లిటరల్లీ చాలా పెద్దగా ఉండిద్ది. అది చూసి మన క్లోవర్ కింగ్డమ్ ప్రజలు కూడా కంగారు పడిపోతారు. ఇంకా దీని తర్వాత మనకి ఆస్థా ఇంకా తన డెవిల్ యొక్క ట్రైనింగ్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఇక్కడ ట్రైన్ చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ డెవిల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఫస్ట్ థింగ్ ఈ డెవిల్స్ అయితే హ్యూమన్ యొక్క హేట్ రేట్ తో ఇంకా
అండర్ వరల్డ్ యొక్క పవర్స్ తో పుడతారు. అండ్ ఇలాగే చాలా సంవత్సరాల వెనకాల మన క్లోవర్ కింగ్డమ్ లో 2 పవర్ఫుల్ మ్యాజిక్ నైట్స్ ఉండేవాళ్ళు. ఒక రకంగా వీళ్ళిద్దరు బెస్ట్ బడీస్ అన్నమాట. వీళ్ళిద్దరు చాలా ప్రేమతో ఉండేవారు. కానీ హఠాత్తుగా వీళ్ళ ప్రేమ కాస్త హేటెడ్ లా మారిపోయింది. దాంతో ఈ 2 పవర్ఫుల్ మ్యాజికల్ నైట్స్ అయితే డీమన్స్ లా మారిపోతారు. వీళ్ళిద్దరు చాలా సంవత్సరాలు ఫైట్ చేసుకుంటారు అనమాట. కానీ ఒకరోజు వీళ్ళిద్దరిని సీల్ చేసేస్తారు. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. ప్రతి ఒక్కరు దీన్ని మర్చిపోయారు. కానీ ఈ రోజు ఈ సీల్ అయితే ఇరిగిపోయింది అనమాట. దాంతో ఒక డీమన్ బయటకు వచ్చి మన మెరోలియానాతో ఫైట్ చేస్తుంది. ఇంకొక డీమన్ మన క్లోవర్ కింగ్డమ్ ముందుకు వచ్చేసింది. ఇక్కడ మన జినోన్ కూడా యూనోకి ఇదే చెప్తాడు అనమాట. మీ కింగ్డమ్ లో ఉన్న పవర్ఫుల్ మ్యాజికల్ నైట్స్ అందరినీ మీరు ఇప్పుడు స్పేడ్ కింగ్డమ్ లోకి తెచ్చారు. అయితే మీ క్లోవర్ కింగ్డమ్ ని ఎవరు కాపాడతారని చెప్పి తను యూనోని అడుగుతాడు. దాంతో మళ్ళీ సీన్ షిఫ్ట్ అయ్యి మన క్లోవర్ కింగ్డమ్ దగ్గరికి వెళ్ళిద్ది. ఇక్కడ మనం విజర్డ్ కింగ్ ని కూడా చూసుకోవచ్చు. తనైతే చాలా చిన్న పిల్లడుగా ఉన్నాడు. ప్రస్తుతం తన బాడీ ఆ డీమన్ ని ఆపలేదు. అందుకనే ఇప్పుడు మిగిలిపోయిన కొంతమంది క్యాప్టెన్స్ ఇంకా కొంతమంది మ్యాజిక్ నైట్స్ అందరూ కలిసి ఆ డీమన్ మీదకి అటాక్ చేస్తారు. కానీ స్టిల్ ఆ డీమన్ కి ఏది కాదు. అది చూసి వాళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట, మనం ఈ మోషన్ ని ఆపలేము. అందుకనే ఇక్కడున్న ప్రజలందరినీ ఎవాక్యుయేట్ చేపిద్దామని చెప్పి అక్కడున్న ప్రజలందరినీ వేరే చోటికి తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఆ డీమన్ మాత్రం ఆగదన్నమాట. అది స్ట్రైట్ గా మెయిన్ క్యాసిల్ వైపుకే వస్తూ ఉండిద్ది. అది చూసి అక్కడున్న కింగ్ గాడికి అయితే చిరిగిపోయింది. పైగా ఆ డీమన్ అయితే కింగ్ గాడ్ ఉన్న క్యాసిల్ వైపుకే ఒక పెద్ద అటాక్ ని లాంచ్ చేస్తాడు. ఆ అటాక్ క్యాసిల్ కి తగలక ముందే మన నోయల్ యొక్క కజిన్స్ వచ్చేసి ఆ అటాక్ ని ఆపడానికి చూస్తారు అన్నమాట. వాళ్ళు ముందు నుంచి చాలా డిఫరెంట్ అటాక్స్ ట్రై చేస్తారు. కానీ వాళ్ళైతే ఆ అటాక్ ని ఆపలేరు. కానీ అప్పుడే మన నోయల్ యొక్క ఇంకో తమ్ముడు సోలిడ్ సిల్వర్ వచ్చి క్రియేటింగ్ మ్యాజిక్ సీ సర్పెంట్ బలోని క్రియేట్ చేస్తాడు. దాంతో ఆ డీమన్ యొక్క అటాక్ అయితే రిఫ్లెక్ట్ అయిపోయింది బ్రో. ఇక్కడ జస్ట్ మిస్, మనోడు పక్క నుంచి వెళ్ళిపోయింది. అదే తలుగుంటే మన సాలిడ్ సిల్వర్ పని అయిపోయేది. పైగా లిటరలీ తను 6 months ట్రైనింగ్ తీసుకున్నాడు అనమాట. కానీ స్టిల్ తను స్ట్రాంగ్ గా అవ్వలేకపోయాడు. అందుకే తను ఇక్కడ కొంచెం బాధపడుతూ ఉంటాడు. పైగా దీని తర్వాత వీళ్ళు చాలా మంది కలిసి ఆ డీమన్ మీద చాలా అటాకులు చేస్తారు. కానీ ఏ అటాక్ వర్కౌట్ అవ్వదు. ఇంకా డీమన్ ఇంకోసారి సేమ్ అలాంటి బ్లాస్ట్ ని చేయడానికి వెళ్ళింది. కానీ అప్పుడే మన విజర్డ్ కింగ్ వచ్చి ఆ అటాక్ ని ఆపేస్తాడు. పైగా మీరందరూ ఇప్పుడు మన విజర్డ్ కింగ్ ని చూసుకోవచ్చు అనమాట. తను తన పవర్స్ ని ఉపయోగించి తన బాడీని 10 years ముందుకు తీసుకుని వెళ్ళాడు. కానీ తను ఈ స్టేట్ ని ఎక్కువసేపు వరకు మెయింటైన్ చేయలేడు. అందుకనే ఏం చేసినా తొందరగా చేయాలని చెప్పి మన విజర్డ్ కింగ్ ఒక పెద్ద అటాక్ చేస్తాడు ఆ డీమన్ మీద. కానీ ఆ అటాక్ తో అంత ప్రయోజనం అయితే ఉండదు. ఎందుకంటే ఆ డీమన్ కి అంతగా డ్యామేజ్ ఏం తగలదు, 0 డ్యామేజ్. పైగా మన విజర్డ్ కింగ్ యొక్క స్టామినా కూడా అయిపోయింది. తను మళ్ళీ ఒక చిన్న పిల్లడుగా మారిపోతాడు. ఇంకా ముందు చూసుకుంటే ఆ డీమన్ మాత్రం ఒక పెద్ద బ్లాస్ట్ చేయడానికి రెడీ అయ్యింది. అసలు కిందున్న ప్రజలందరూ భయపడిపోతారు. ఇంకా వాళ్ళకైతే అర్థమైపోయింది వాళ్ళైతే తప్పించుకోలేరు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసిపోవడం తప్ప వాళ్ళేం చేయలేరు అని చెప్పి వాళ్ళకైతే అర్థమైపోయింది. వాళ్ళు లిటరల్లీ హోప్స్ వదిలేసుకుంటారు. కానీ గైస్ అప్పుడే మన ఎంసీ మన ఆస్థా ఎంట్రీ ఇస్తాడు అనమాట. తనైతే గాల్లో ఎగురుకుంటూ వస్తాడు. ఇంకా తను తన డెవిల్ కి కూడా చెప్తాడు, లీబే రెడీగా ఉన్నావా అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి డెవిల్ యూనియన్ మోడ్ ని ఫామ్ చేస్తారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన యూనో ఇంకా జీనోన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన యూనో చెప్తాడు, జీనోన్ నాకు తెలిసి నీ లక్ చాలా బ్యాడ్ గా ఉందేమో, ఎందుకంటే క్లోవర్ కింగ్డమ్ ని కాపాడడానికి తను ఇంకా అక్కడే ఉన్నాడని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనకి మన ఆస్థా యొక్క డెవిల్ యూనియన్ మోడ్ ని చూపిస్తారు అన్నమాట బ్రో. అది లిటరల్లీ క్రేజీగా ఉండిద్ది. అది ఉపయోగించి ఆ డెవిల్ యొక్క మ్యాజిక్ ని మన ఆస్థా కోసేస్తాడనమాట. అదే ఆ పెద్ద బ్లాస్ట్ ని వదలబోయాడు కదా, ఆ బ్లాస్ట్ నే కోసేస్తాడు. పైగా మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఆస్థాకి ఇది కొత్త కాబట్టి జస్ట్ తను 5 minutes వరకే ఈ ఫామ్ ని హోల్డ్ చేయగలడు. అందుకే తొందరగా ఈ డెవిల్ యొక్క పని ఫసాక్ చేసేద్దామని చెప్పి వెంటనే ఆ డెవిల్ దగ్గరికి వెళ్ళి ఆ డెవిల్ యొక్క చైనే కోసేస్తాడు. ఇక్కడ లిటరల్లీ ఆస్థా యొక్క డెవిల్ చాలా పెద్దగా కనిపించింది. అది మన క్లోవర్ కింగ్డమ్ ప్రజలందరూ చూస్తారు అన్నమాట. అసలు వీళ్ళందరూ డెవిల్స్ ని చాలా హేట్ చేస్తారు. అలాంటిది ఒక డెవిల్ ఇప్పుడు వాళ్ళ కింగ్డమ్ ని సేవ్ చేస్తుంది. పైగా మనం ఇక్కడ ఆస్థా వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకోవచ్చు. దీని తర్వాత మనకి కెప్టెన్స్ యొక్క రియాక్షన్స్ ని కూడా చూపిస్తారు. ఇక్కడ వాళ్ళందరూ మన ఆస్థాని అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ మన విజర్డ్ కింగ్ కూడా చెప్తాడు అన్నమాట, అసలు ఈ మాన్స్టర్ దగ్గర చాలా అంటే చాలా మ్యాజికల్ ఎనర్జీ ఉంది. అది ఉపయోగించి ఈ డెవిల్ ఎవరి మ్యాజిక్ నైనా రిఫ్లెక్ట్ చేయగలదు. కానీ ఆస్థా యొక్క మ్యాజిక్ ని ఈ డెవిల్ ఏమీ చేయలేదు. ఎందుకంటే మన ఆస్థా దగ్గర మ్యాజికే లేదు. పైగా తన డెవిల్ యొక్క మ్యాజిక్ వచ్చేసి
యాంటీ మ్యాజిక్ కాబట్టి మన ఆస్థాని అయితే ఆ డెవిల్ ఏమీ చేయలేదు. అందుకనే మన ఆస్థ ఆ డెవిల్ ని పీసెస్ లాగా కోసేస్తాడు. అది చూసి ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు అనమాట. వాళ్ళు లిటరల్లీ ఆస్థాని చేరప్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన ఆస్థ కూడా స్పేడ్ కింగ్డమ్ వైపుకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో ఈ చాప్టర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ టార్గెట్ ఉంది, కుదిరితే ఒక 300 లైక్స్ కంప్లీట్ చేసేయండి గైస్. ఇంక ఈ వీడియోతో ఇంతవరకే, మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.